నమస్తే మాస్టర్స్. మనం ప్రతిరోజు అతీష ప్రజ్ఞావేదం అని చదువుకుంటున్నాం కదా. ఇందులో బా సప్త సూత్రాల మనోవిశ్లేషణ. ఇందులో సప్త సూత్రాల్లో మనం 5వ సూత్రం చెప్పుకుంటున్నాం. ఏంటది? బానిసను నిద్ర లేపండి. దానిలో ఒక పాయింట్ నిన్న సగం చెప్పుకున్నాం. ఏంటది? ఒక్క దీక్షే అన్ని తప్పులను సరిదిద్దుతుంది. ఆ దీక్ష ఏంటి? ఆ దీక్ష అంటే ఎరుక. ఎరుక అనేది ఒక దివ్యౌషధం అని బుద్ధుడు, అతీష, ఓషో అందరూ చెప్పేది అదే అంటండి. ఒక ఎరుకే మన అన్ని తప్పులను సరిదిద్దుతుంది. ఆ ఎరుక అనే దీక్ష అని అందుకు తీసుకోండి. ఎరుకతో ఉండండి. ప్రతి విషయానికి ఎరుకతో ఉండండి అని చెప్తూ ఉన్నారు. నేను కొంచెం చెప్పుకున్నాం ఈ పాయింట్ గురించి. ఇంకా ఈ రోజు కూడా అదే పాయింట్ కంటిన్యూ చేసుకుంటున్నామండి. అన్ని పొరపాట్లను సవరించుకోవడానికి మీరు ఒకే ఒక దీక్షను అవలంబిస్తే, ఆచరిస్తే చాలు. మళ్ళీ అదే చెప్తున్నారండి. ఆ పద్ధతి ఎరుకను పెంచుకోవడం. దేనికైనా సరే ఏది సరిదిద్దుకోవాలన్నా ఎరుకను పెంచుకోవాలి మనం. ఆ ఎరుక మీలో సిద్ధించింది అని ఎలా తెలుసుకోవడం? మరి మనలో ఉందా ఎరుక అని ఎలా తెలుసుకోవాలి? ఎరుక అనేది అంతరానికి సంబంధించింది. అంటే మన లోపల మన అంతరంలో ఉన్నదానికి సంబంధించిందంటండి ఎరుక అంటే. అంతరంలో ఎంతో లోతులో ఉన్నదాన్ని దర్శించడం. ఎవ్వరికీ కుదిరే పని కాదు. అయినా ఎరుకతో మీరుంటే ఏ మాత్రం తెలివి ఉన్న వారికైనా, ఏ మాత్రం కళ్ళున్న వారికైనా ఆ ఎరుక అవగాహన కలిగి తీరుతుంది. అంటే దీన్ని ఎరుక అనేది తెలుసుకోవడం, దాన్ని చూడడం ఎవరి తరమో కాదంటండి. కానీ ఎవరైతే తెలివిగా ఉన్నారో వాళ్ళకి ఆ ఎరుక అనేది ఉన్నది అని ఆ అవగాహన అనేది కలుగుతుందంట. ఎలాగంటే ఎరుక మీ అంతరంలో సంభవించడంతో పాటు కరుణ మీలో ఉప్పొంగి ప్రసరిస్తూ ఉంటుంది. ప్రేమ మీలో పెల్లుబుకి ప్రసరిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆ కరుణ మన ఎరుక ఆ ఎరుక అనేది ఎప్పుడైతే ఉంటుందో అంటండి, మన లోపల కరుణ, ప్రేమ ఇవన్నీ ఉప్పొంగి వస్తూ ఉంటాయంటండి. బుద్ధుడు ఇలా అనేవారంట. ఎరుక అనే దీపాన్ని మీ హృదయంలో వెలిగించండి. మరి వెంటనే మీ ఉనికి శాంతం కరుణను విరజిమ్మితూ శోభిస్తుంది. కరుణ మీలో పెళ్ళుబుకడమే ఎరుక మీలో సుప్రతిష్టమైంది అనేందుకు రుజువు. అంటే ఎప్పుడైతే మనలో కరుణ ఆ ఉల్ మన కరుణ మనలో కనిపిస్తూ ఉంటుందో అప్పుడు మనకి ఎరుకుతో ఉన్నట్లు అంటండి. బుద్ధుడు అలా చెప్పేవారంట. ధ్యాన దీక్ష తరువాత కరుణ మీలో ఉదయించకపోతే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్లేనని తెలుసుకోండి. ఎరుగుతో ఉండేందుకు బదులు మరేదాన్నో మీరు చేస్తున్నారనే అర్థం. ధ్యానం చేయకుండా మరేదో చేస్తున్నారనే అర్థం. అంటే ఎప్పుడైతే మనం ధ్యానం ఏం చేయమంటారని ఎరుగుతో ఉండనని చెప్తూ ఉంటాం కదా మనం. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అంటండి ఆ కరుణ హృదయం అనేది ఆటోమేటిక్ గా మనకు వస్తుందంట. అది రాలేదంటే మనం సరిగ్గా ధ్యానం చేయట్లేదు, ఏదో చేస్తున్నామని అర్థం అంటండి. ధ్యానంలో మనం ఎనర్జీ తీసుకుంటాం కదండి. తీసుకున్నప్పుడు అందుకే మనం ధ్యానం ద్వారా జ్ఞానం అని ఎందుకు చెప్పారు? ఎప్పుడైతే ధ్యానం చేయడం మొదలు పెడతామో, ఆ ఎరుక అనేది మనకి కలుగుతూ ఉంటుంది. నెమ్మదిగా ఫస్ట్‌లో లేకపోయినా కానీ నెమ్మదిగా ఆ ఎరుకలోకి మనం వస్తాము. ఎప్పుడైతే అలా ఆ కరుణ ఎప్పుడైతే ఎరుకలోకి ఎప్పుడొచ్చామో అప్పుడు మనలో కరుణ ఉప్పొంగుతుంది. ఆ కరుణ అలా కాకుండా కరుణ మనలో రాలేదు, ధ్యానం చేస్తున్నా అంటే మనం సరైన ధ్యానం చేయనట్లేనని చెప్తున్నారండి. ఉదాహరణ కోసం ఏకాగ్రతను మీరు అభ్యసిస్తున్నారు అనుకుందాం. ఏకాగ్రత ఎంత మాత్రమూ కాదు. ఏకాగ్రతతో ఉంటున్న మనిషి కరుణను ఎప్పటికీ చూపించలేడు. మనం అనుకుంటాం కొంతమంది చూడండి ధ్యానం చేసేటప్పుడు ఏదో ఒక దేవుడి ఫోటో తీసుకుందామా, దాని మీద ఏకాగ్రంగా కొంతమంది కొన్ని మెడిటేషన్స్ ఉంటాయండి. వాళ్ళేం చేస్తారంటే ఇలాగా దీపాన్ని చూస్తూ ఉండాలంటండి వాళ్ళు. మన మెడిటేషన్ ఏంటి? మనం ఆనాపానసతి బుద్ధుడు నేర్పించింది మనం చేస్తూ ఉన్నాం. కానీ ఓం శాంతి వోళ్ళంటారు కదండీ! వాళ్ళైతే ఏం చేస్తారంటే ఒక దీపాన్ని పెట్టంటండి. ఆ దీపాన్ని అలా కళ్ళారా దాని వంకే చూస్తూ ఉంటారంట. అంటే ఏకాగ్రత అంతా ఏం చేశారు? దాని మీద పెడుతున్నారనమాట. కానీ ఈయనేం చెప్తున్నారు? ఏకాగ్రత అది ఎంత మాత్రము కాదు. ఏకాగ్రతతో ఉంటున్న మనిషి కరుణను ఎప్పటికీ చూపించలేడు. ఏకాగ్రత వల్ల కరుణ ప్రాప్తించదు. అంటే ఒక దాని మీద ఫిక్స్ అయిపోయామనుకోండి, ఎందుకు అలా అవ్వద్దు, అలా చేయొద్దంటారంటే దేని మీద ధ్యాస పెట్టొద్దని ఎందుకంటారంటేనంటండి, ఇప్పుడు మనం ఒక దాని మీద ధ్యాస పెట్టామనుకోండి, మన మనసంతా దాని మీదే ఉంటది. ఇంకొకటేంటంటే 1 మినిట్ అండి. సారీ అండి. ఎందుకంటేనంటండి, ఇప్పుడు దేని మీద ఏకాగ్రత ఉంచొద్దు అని ఎందుకు చెప్తారంటే, మనం ఒక దాని మీద మనసు పెట్టేసామనుకోండి, అప్పుడేమవుతుంది? మనం ఏకాగ్రత కోసం దేనికోసమో చేస్తున్నాం మనం. కానీ మనం ఎందుకు చేయాలి? శ్వాస ఆలోచన లేకుండా ధ్యానం ఎందుకు చేయాలంటే, ఒక దాని మీద ఒక ఫోటో ఒక దేవుడిని పెట్టుకొని, పలానా దేవుడిని రామ రామ అనుకుంటా రామ నేను రామ జపం చేస్తున్నాను ఇలా చెప్తూ ఉంటారు కదండీ! అలా ఎందుకు చేయొద్దని చెప్తారంటేనంటండి, మనం ఎందుకు చేస్తున్నాం? మన మనస్సు లోపల మలినాన్ని పోగొట్టుకోవడానికి. మన లోపల కోపము, అసూయ, ద్వేషం, ఈర్ష్య ఇలాంటివి ఉంటాయి కదండీ! అవి పోగొట్టుకోవడం కోసం మనం చేయాల్సింది. మన మనస్సుని శుభ్రం చేసుకోవడానికి. అంతేకాని ఆలోచనలు దాని ఏకాగ్రత మన మనసుని ఒక దాని మీద పెట్టేయడం కోసం కాదు. ఈయన ఇక్కడ చెప్పేది అదే అన్నమాట. ఏకాగ్రత అంటే
మనసును పరిధి మీద నుంచి కేంద్రానికి వచ్చేలా సంకోచించి తీసుకువచ్చి ఒక విషయం మీదే స్పష్టంగా నిలిపి ఉంచడం అనే అర్థం. ఏకాగ్రతతో ఉన్న మనస్సు మహాబలీయమైన మనస్సుగా తయారవుతుంది. ఎప్పుడైతే మనం ఏకాగ్రత ఒక దాని మీద పెట్టామనుకోండి, ఒక దేవుడి మీదో లేకపోతే ఒక దీపం మీదో ఏకాగ్రత పెట్టామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మన మనసు బలీయంగా చాలా బలంగా తయారవుతుందంటండి మనసు. కానీ అది కూడా మనస్సే. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. మహాబలీయమైంది. అందువల్ల ఇదివరకటి కన్నా ఎక్కువ ప్రమాదకారిగా ఉన్న మనస్సు మాత్రమేనని బాగా గుర్తుంచుకోండి. ఎప్పుడైతే మనం ఒక దాని మీద ఏకాగ్రతతో ఉన్నామంటే, మన మనసు చాలా బలీయంగా అయిపోతుంది కదా! అప్పుడు అది ఇంకా ప్రమాదం అంటండి. అది అది బాగా గుర్తుంచుకోమని చెప్తున్నారు. విజ్ఞాన శాస్త్రాలన్నీ ఏకాగ్రత పద్ధతిని వినియోగించుకుంటాయి. ఎరుక దీనికి పూర్తిగా భిన్నమైనది. సంకోచించి కేంద్రీకరించే పద్ధతి కాదిది. విస్తరించే జాగరూకత అది. ఉదాహరణకు ఇప్పుడు మీరందరూ నా మాటలు వింటూనే ఉన్నారు కదా! నా మాటలను మీరు ఏకాగ్ర చిత్తంతో ఉండి, మీ ధ్యాసను నా మాటల మీద తదేకంగా నిలిపి ఉంటున్నట్లయితే, పక్షులు చేసే చప్పుళ్లను, రహదారి మీద నుంచి వస్తున్న రోదనను వినలేకపోతారు. అప్పుడు ఎరుక మీలో లేదనే అర్థం. మీ మనస్సు అప్పుడు బాగా కుచించుకుపోయి ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఇలా వింటున్నాం కదండీ! వినేటప్పుడు మనం అంత ఏకాగ్రతతో ఒక్కొక్కసారి చూడండి మనం ఏదైతే తదేకంగా వింటూ ఉన్నామనుకోండి, పక్కన ఏం జరుగుతుందో కూడా మనకు తెలీదు. ఒక్కొక్కసారి టీవీలో టీవీలో అలా కొంతమంది చూడండి. నేను కూడా కొన్ని సార్లు చెప్తున్నాగా, ఈ సినిమాలంటే నాకు చాలా ఇష్టం అనమాట. కొన్ని సినిమాల్లో లీనమైపోతాను. పక్కనోళ్ళు ఏదో పలకరిస్తారా, నాకసలు వినపడదు ఆ మాట. అంటే అంత దాన్నే చూసేస్తున్నాననమాట. అంటే ఎరుక లేదని చెప్తున్నారండి ఈయన. అలా అలా అంటే మీకు ఎరుక లేదు అనే అర్థము. ఎరుక అంటే మనసును కుచించడం కాదు. మనస్సు మాయమైపోయి ఉండడమే ఎరుక అంటే. మనస్సును కుచించితే ఆ మనస్సును మరింత బలమైన మనస్సే అవుతుంది. కాబట్టి హిందూ మనస్సు మరింత గొప్ప మనసే ఉంటుంది. మహమ్మదీయ మనస్సు మరింత గొప్ప మనసే ఉంటోంది. అంటే ఇప్పుడు ఎరుకంటే ఏంటి? అందుకే ఏం చెప్తున్నారో మనసు పోయి ఉండాలి మనసక్కడ. అంతేకాని ఆ మనసు ఏదో ఒక దాని మీద విషయం పెట్టి, ఒక దాని మీద ధ్యాస పెట్టి, పక్కనవేమి వినిపించట్లేదని నేను ఎరుకుతో దాన్ని చేస్తున్నాను అని కాదు దానర్థం అని చెప్తున్నారు. అంటే హిందువుల మనస్సా? మహమ్మదీయ మనస్సా? లేకపోతే కమ్యూనిస్ట్ మనస్సా? అని ఇవన్నీ కాదు. ఎందుకంటే ఈ మనస్సులన్నీ బాగా సంకోచించబడే తీవ్ర స్థాయిలోనే ఉన్నాయి కనుక. ఒకడి మనసు కమ్యూనిస్ట్ సిద్ధాంతం లేక దాసే క్యాపిటల్ మీద కేంద్రీకరింపబడి ఉంటోంది. ఒకడి మనసు ఖురాన్ మీద, ఒకడి మనసు ధర్మపదం మీద, ఒకడి మనసు భగవద్గీత మీద, ఒకడి మనసు బైబిల్ మీద కేంద్రీకరింపబడి ఉన్నాయి. కేంద్రీకృతమైన మనస్సున వాళ్ళు వాళ్ళు వీళ్ళు మరిన్ని సంకుచిత మనస్సుల్ని ఈ ప్రపంచంలో వీళ్ళు సృష్టిస్తారు. సంఘర్షణనే వీళ్ళు సృష్టిస్తారు. కరుణని వీళ్ళు సృష్టించరు. ఎప్పుడైతే ఒక దాని మీద కేంద్రీకరించేసామో, అప్పుడు కరుణ అనేది రాదు. ఎరుకుతో ఉంటే కరుణ వస్తదని ఇందాక చెప్పారు కదండీ! అలా కాకుండా ఏదో ఒక భగవద్గీత మీదో, ఖురాన్ మీదో, లేకపోతే బైబిల్ మీదో ఇలాంటి వాటి మీద ఆగిపోతే, దాని మీదే మనసు కేంద్రీకరిస్తే, అక్కడ సంఘర్షణే జరుగుతుంది గానీ, కరుణను సృష్టించలేరు అని చెప్తున్నారండి. మతం కొన్ని వేల ఏళ్ల నుంచి మనుగడ సాగిస్తోంది. కానీ ఇప్పటికీ కరుణ కలగానే మిగిలిపోయింది. అంతే కదా! మతం ఎప్పటినుంచో ఉంది. కానీ కరుణ అనేది రావట్లేదు అందరిలోనూ. ప్రేమ అంటే ఏమిటో తెలిసిన ప్రపంచాన్ని మనం సృష్టించలేకపోయాం. స్నేహం అంటే ఏమిటో, సౌభ్రాతృత్వం అంటే ఏమిటో తెలిసిన ప్రపంచాన్ని మనం సృష్టించలేకపోయాం. నిజమే మనం మాట్లాడుతున్నాం. అందమైన ఎన్నో విషయాల గురించి మరీ ఎక్కువగా మనం మాట్లాడుతూ ఉన్నాం. భరించలేనంత అసహ్యంగా, సహించలేనంత రోగదాయకంగా మనం మాట్లాడుతూనే ఉన్నాం. ఆ మాటలిక ఆగిపోవాలి. సౌభ్రాతృత్వం, ప్రేమ అది ఇది ప్రసంగాలన్నీ ఆగిపోవాలి. వేల ఏళ్ల నుంచి ఎన్ని మాటలు మాట్లాడినా దేన్ని మనం సాధించలేకపోయాం. మన మాటలన్నీ నిష్ప్రయోజనాలే అయిపోయాయి. అంటే మనం ఈ కరుణని, ప్రేమని సాధించలేకపోతున్నామంటండి ఎంతసేపు కానీ ప్రసంగాలు ఇచ్చుకుంటూనే ఉన్నాము. ఈ మాటలన్నీ మాట్లాడుకుంటూనే ఉన్నాము. దీనికి కారణం ఏంటి అంటే కేంద్రీకరింపబడుతున్న మనస్సు. బాగా సంకుచితమైన మరింత బలపడిపోతుండడమే. పైగా ప్రేమ మనస్సు చేసే పని కాదు. ప్రేమ అమనస్కానికే సాధ్యం. మనస్సు లేకపోతేనే అప్పుడేనంటండి ప్రేమ అనేది మనసుతో వచ్చేది కాదు ప్రేమ. అసలు మనసు లేకుండా ఉన్నప్పుడు అప్పుడొచ్చేది ఆ పెళ్ళుబుకేద ప్రేమ అంటే. దాన్నే హృదయం కూడా అనవచ్చు. అమనస్కం అన్నా, హృదయం అన్నా ఒకటే అర్థం. అమనస్కం అంటే మనసు లేకపోవడం. అదైనా హృదయం అయినా ఒకటే అర్థం. ఇవి 2 పర్యాయ పదాలంటండి. అమనస్కము, హృదయము. ఎరుక అంటే నా మాటలను కేంద్రీకృతం కాని మనస్సుతో వినడమే. మరి మీరు జాగరూకతతో ఉండి తీరాలి. నిద్రలోకి జారుకుని ఉండకూడదు. పక్షుల రావాలను, చెట్ల మధ్య గాలి చేస్తున్న శబ్దాన్ని, జరుగుతున్న ప్రతి విషయాన్ని మీరు గమనించగలిగేలాగా ఉండాలి. ఏకాగ్రత అంటే ఎంతనో విడిచిపెట్టి కొంతనే స్వీకరిస్తుంది. ఎరుక దేన్ని విడిచిపెట్టదు. అన్నిటిని స్వీకరిస్తుంది. అంటే ఇప్పుడు చూడండి ఎవరైనా మాట్లాడుతున్నారనుకోండి, అలా ఏకాగ్రంగా దాన్నొక్కటే చూసేసి మిగిలినవన్నీ వదిలిపెట్టేయడం కాదు. అన్నిటిని గమనిస్తూ ఉండాలంటండి. ఎరుకంటే ఏంటి? ఏకాగ్రత అంటే ఒకదాన్నే పట్టుకుని మిగిలినన్నిటిని విడిచిపెట్టేస్తుంది. కానీ ఎరుక అనేది ఎలా ఉంటుందంటండి అన్నింటిని స్వీకరిస్తుందంట. ఎరుక అనేది అమనస్కపు సహజ స్థితి. అంటే మనస్సు లేని స్థితి ఎరుక అంటే.
మీరు ఉంటారు, కానీ కేంద్రీకరింపబడి ఉండరు. అన్నింటినీ ప్రతిబింబిస్తున్న అర్థంలాగే మీరుంటారు. అన్నింటినీ ప్రతిధ్వనించే విధంగానే మీరు ఉంటారు. అందులో ఉన్న సౌందర్యాన్ని, నిశ్శబ్దాన్ని, నిశ్చలత్వాన్ని దర్శించి ముగ్ధులు కండి. ఉన్నట్టుండి మీరు ఉండి లేని వారే అయిపోతారు. ఓ అద్భుతం జరగడం ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే మనం ఆ ఎరుకుతో ఉంటామో, ఆ ఎరుకుతో ఉండడం స్టార్ట్ చేసామో అంటండి, మనం ఉంటాము, కానీ లేనట్టే ఉంటాము. ఆ నిశ్శబ్దంలో కరుణ అన్నది మీకు అనుభవంలోకి వస్తుంది. ఎప్పుడైతే ఆ స్థితిలోకి వెళ్తామో, ఆ ఎరుక ఉన్న స్థితిలోకి వెళ్తామో, కరుణ అనేది ఆటోమేటిక్ గా మనకి అనుభవంలోకి వస్తుందంటండి. బాధపడుతున్న సర్వ జీవరాశుల మీద సానుభూతే అది. ఆ కరుణను మీరు అభ్యసించాల్సిన పని లేదు. తనంతట తానే కరుణ మీకు సంప్రాప్తం అవుతుంది. ఎప్పుడైతే ఎరుకుతో ఉంటామో మనం ఏమి దాని కరుణ స్పెషల్ గా మనం ఏమి దాన్ని నేర్చుకోక్కర్లేదు. ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అది. అతీష అనే మాట ఇది. లోపల ఎరుక, బయట కరుణ. అంతరంలో ధ్యానమే, బాహ్యంలో కరుణ. కరుణ ఎరుకకు అవతలి భాగమే. ఎరుకకు బాహ్యమే కరుణ. ఎరుకే మీ అంతర్భాగం. కర్తృత్వం. కరుణ సర్వులతో సంబంధం, సర్వులతో పంచుకోవడమే. అంటే ఏం చెప్తున్నారు? లోపల ఎప్పుడైతే మీకు ఎరుక ఉందో, అది ఎరుకున్నప్పుడు అది బాహ్యంగా బయటకు ఎలా కనిపిస్తుంది? కరుణలాగా కనిపిస్తూ ఉంటుంది. అందుకని అంతరంలో మనం ధ్యానం చేసినప్పుడు బయటికి ఖచ్చితంగా కరుణ మనలోంచి బయటికి పెళ్ళుబుగుతుంది. అదే అని చెప్తున్నారు అతీష. ఇక 4వ సూత్రం. ఆరంభంలోనూ అంతంలోనూ చేయాల్సింది 2 పనులు మాత్రమే. 2 పనులు చెప్తున్నారండి ఇక్కడ. అంటే ఫస్ట్ లో మొదలు పెట్టినప్పుడు, అలాగే చివరిలోను రెండే పనులు చేయాలి. ఏంటవి? ఆరంభంలో అంటే ఉదయాన్నే అని అర్థం. అంతం అంటే సాయంత్రం. ఉదయం కాగానే ఒక విషయాన్ని గుర్తు తెచ్చుకోండి అంటున్నారు అతీష. ఓ సరికొత్త రోజు మీకు మళ్ళీ అందించబడిందని, ఓ సరికొత్త అవకాశం మీకు మళ్ళీ ఇవ్వబడిందని గుర్తించండి. అందుకు కృతజ్ఞులై ఉండండి. మనం లేవగానే మనం ప్రతిసారి చెప్పుకునే విషయమేనండి ఇది. ఇది మళ్ళీ చెప్తున్నారు. ఏంటి, మనం లేవగానే ఇంకొక రోజు వచ్చింది నాకు, అందుకని దానికి కృతజ్ఞతతో ఉందాము. ఇంకొక రోజు నా కోసం, నేను జీవించడం కోసం పొద్దున్న లేచాను నేను, కాబట్టి దానికి కృతజ్ఞతతో ఉండమని చెప్తున్నారు. ఇంకొక అవకాశం వచ్చింది నాకు. ఇక్కడ నేను ఇంకా ముందుకు ఎదగడానికి నాకు ఇంకొక రోజు అవకాశం ఇచ్చింది నాకు అని కృతజ్ఞతతో ఉండమంటున్నారు. సృష్టి ఎంతో ఉదారంగా ఉంటుంది. మీరు ఎన్నో రోజులను వృధా చేశారు. అయినా మరొక్క రోజు మీకు అందించబడుతూ ఉంది. ఇన్ని రోజులు మనం ఏమీ చేయలేదండి. ఆత్మ ఎదుగుదల కోసం మనం ఏమీ చేయలేదు. అయినా సరే సృష్టి మనల్ని ఎంతో చక్కగా ఉదారంగా ఏం చేస్తుంది, ఇంకొక రోజు అందించింది మనకి. కాదు, నువ్వు ఇంకా టైం ఉంది నీకు, చక్కగా ఎదుగు, ఆత్మపరంగా ఎదుగు నువ్వు అని చెప్పేసి మనకి సృష్టి మనకి అవకాశాన్ని ఇచ్చింది. సృష్టికి మీ మీద ఎంతో ఆశ ఉంది. మీరు ఏ పని చేయకుండానే ఉంటున్నా, ఎన్నో విలువైన అవకాశాలను, సమయాన్ని, శక్తిని మళ్ళీ మళ్ళీ వృధా చేస్తూనే ఉన్న సృష్టి మీ మీద ఇంకా ఆశ పెట్టుకునే ఉంది. ఇంకొక రోజు మళ్ళీ మీకు ఇవ్వబడుతోంది. సృష్టి మనకి ఇంకా 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 అవకాశాలు ఇస్తూనే ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాం? మనం ప్రాపంచిక విషయాలలో పడిపోయి, మనం ఆధ్యాత్మికంగా మన ఎదుగుదల కోసం ప్రయత్నించకుండా ఇంకా ఇంకా కిందకి పడిపోతూ ఉన్నాము. నిద్ర లేవగానే ఇది మళ్ళీ వచ్చిన కొత్త రోజని, మరొక క్రొత్త అవకాశమని, మరో కొత్త ప్రారంభం అని జ్ఞప్తికి తెచ్చుకోండి అంటారు అతీష. మీ హృదయపూర్వకంగా ఈ కొత్త అవకాశాన్ని వృధా చెయ్యను. ఎంత దుర్వినియోగం జరగాలో అంతా జరగనే జరిగింది. ఇక చాలు. ఈ రోజంతా నేను ఎరుకతోనే, పూర్తి ధ్యాసతోనే ఉంటాను. రోజంతా చురుకుగానే ఉంటాను. ధ్యానం కోసం నా సర్వశక్తిని ఈ రోజు నేను వెచ్చిస్తాను. నా ప్రతి నిత్య కృత్యానికి ఓ గొప్పదనాన్ని, ఓ ఘనతను మేళవిస్తాను. ఎరుక అనే సులక్షణాన్ని నా అన్ని పనుల్లోనూ నింపుతాను అని నిశ్చయించి చెప్పుకోండి. అందుకు నేను చెప్తున్నారండి, ఈయన ప్రతిరోజు నిద్ర లేవగానే అప్పుడు ఇది నాకు కొత్త అవకాశం అని ఎఫర్మేషన్ చెప్పుకోమంటున్నారు అనమాట. ఇలాగా నేను ఈ రోజు వృధా చేయను, ఇప్పటి వరకు చేసిన వృధా అంతా చాలు, ఎప్పటివరకు వేస్ట్ చేసేసుకున్నాను నేను రోజులు, కానీ ఇంకా చేయను. ఈ రోజు నుంచి ప్రతిరోజు ఎరుకుతో ఉంటాను, ప్రతి ధ్యానంలో ఉంటాను. ప్రతి పనికి, నేను చేసే ప్రతి పనికి ఒక గొప్పతనాన్ని, ఒక ఘనతను కలుపుతాను దానిలో అని, నాలో ఉన్న మంచి లక్షణాలు అన్ని పనుల్లోనూ నింపుతాను మంచి లక్షణాలతో అని చెప్పుకోమని చెప్తున్నారు మనల్ని ప్రతిరోజు లేవగానే. ఆ నవోదయాన్ని ప్రీతితో ఆహ్వానించండి. పొద్దున్నే లేచాం కదా, ఆ కొత్త ఉదయం, ఆ ఉదయాన్ని ఏంటి చక్కగా ఆనందంగా, ప్రీతిగా, ఇష్టంగా ఆహ్వానించమంటున్నారు. సృష్టి ఇంకా మిమ్మల్ని నమ్ముతూనే ఉన్నందుకు ఎంతో సంతోషిస్తూ కృతజ్ఞులై ఉండండి. ఓ శుభ పరిణామానికి అవకాశం ఇంకా ఉంది. ఓ కృత నిశ్చయంతో మీ రోజును ప్రారంభించండి. మళ్ళీ సాయంత్రం, ఇంక పొద్దున్న అయిపోయిందండి. పొద్దున్నలా ఏం చెప్పుకోమంటున్నారు? థ్యాంక్ యూ చెప్పుకోమంటున్నారు మనకు అవకాశం ఇచ్చినందుకు. మళ్ళీ ఎఫర్మేషన్ చెప్పుకోమన్నారు. నేను ఈ రోజు అంత చక్కగా గడుపుతాను అని చెప్పేసి. ఆ తర్వాత సాయంత్రం ఏం చేయమంటున్నారు మళ్ళీ? ఆ రోజు లభించినందుకు కృతజ్ఞతలు చెప్పుకోండి. ఉదయం నుంచి జరిగిన అన్ని అనుభవాలకు కృతజ్ఞులు కండి. ఆ రోజు ఏదైతే జరిగిందో, అది మంచైనా, చెడ్డైనా, సుఖమైనా, దుఃఖమైనా, ఏ అనుభవాలైనా మీకు పాఠాలనే బోధిస్తాయి కాబట్టి
అంటే మనం అనుకుంటాం చూడండి, ఒక్కొక్క రోజు హ్యాపీగా ఉన్నాం అనుకోండి, అబ్బా ఈ రోజు ఎంత బాగుందో అనుకుంటాం. కానీ నేను చెప్తున్నారు మంచే కాదు, చెడు జరిగినా సరే, ఓ నేను ఇక్కడ ఈ రోజు పాఠం నేర్చుకున్నాను, ఇలాంటి అనుభవాన్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ అని పడుకునే ముందు కూడా, నైట్ సాయంత్రం అయిన తర్వాత కూడా మళ్ళీ చెప్పుకోమంటున్నారండి థ్యాంక్ యూ. దానికి పొద్దున్న లేచినప్పుడు చెప్పుకోమన్నారు, మళ్ళీ సాయంత్రం పడుకునే ముందు కూడా. చెడు జరిగినా సరే, కష్టం వచ్చినా సరే, నష్టం వచ్చినా సరే, సుఖం వచ్చినా సరే, సంతోషం వచ్చినా సరే, ఏమొచ్చినా సరే థ్యాంక్స్ చెప్పుకోమంటున్నారండి. ఎందుకు? ప్రతి విషయము ఒక అవకాశమే. సవ్యంగా స్వీకరిస్తే ప్రతి క్షణము ఓ సోపానమే. అంటే ప్రతిదీ మనం పైకి ఎక్కడానికి ఒక అవకాశమే మనకి. అది చెడైనా సరే, కష్టమైనా సరే. మనం పైకి ఎదగడానికి మాత్రమే మన ముందుకు వచ్చింది. కాబట్టి ప్రతి అవకాశము ఒక మెట్టే. అపజయాలు కూడా జయాలలాగే మీలో చురుకుతనాన్ని పెంచుతాయి. నిజం చెప్పాలంటే విజయాల కన్నా పరాజయాలే కొన్నిసార్లు ఎరుక మరింతగా మీలో పెరిగేందుకు దోహదం చేస్తాయి. అందుకని ఏంటి, ఇప్పుడు అపజయం వచ్చిందనుకోండి, జయం కాదు అపజయం, ఓడిపోయాం. ఓడిపోయినప్పుడు కూడా అప్పుడు కూడా చురుకుతనాన్ని పెంచుతాయంటండి ఓటమి. చూడండి మనలో ఈయన ఎవరు, థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనుక్కోవడానికంటే ఆయన ముందు చాలా సార్లు విఫలమయ్యాడంటండి. అయినా సరే చివరికి సాధించాడు ఆయన. సాధించిన తర్వాత ఆయన అన్నాడంటండి, ఆ, మరి ఇన్ని సార్లు ఫెయిల్ అయ్యారు కదా అంటే, ఆయన అన్ని సార్లు ప్రయత్నించారు. దీని కోసం అన్ని సార్లు నేర్చుకున్నారు ఆయన. ఎలా చేయకూడదో నేర్చుకున్నానని చెప్పారంటండి ఆయన చివరి సాధించిన తర్వాత. అలాగే ఓటమి వచ్చిందనుకోండి, ఓటమి వచ్చింది కదా దాన్ని తిట్టుకోకుండా ఇంకా మనం ఇంకా యాక్టివ్ గా అవడానికి మనకు అవకాశం అంటండి. అప్పుడు ఎప్పుడైతే మనకు ఓటమి అనేది వచ్చిందో, అందుకని చెప్పేసి విజయాల కన్నా పరాజయాలే కొన్నిసార్లు ఎరుకుగా మరింతగా మీలో పెరిగేందుకు దోహదం చేస్తాయి. ఎప్పుడైతే మనం ఎదగడానికి ఒక్కొక్కసారి విజయం కన్నా అపజయమే మనకి ఇంకా ఎక్కువ తోడ్పడుతుంది. విజయం మిమ్మల్ని, నాకైతేనండి నాకు చాలా గుర్తుండే ఒక మాట ఏంటంటే, మా అమ్మ చిన్నప్పుడు ఏమనేవారంటే, నేను అంటే చిన్నప్పుడంటే నాకు పెళ్ళైన కొత్తలో వంటలు రావు కదండి ఫస్ట్ లో. ఆ వంట చేసే టైంలో చాలా సార్లు తప్పు, ఏదో ఉప్పు తక్కువ వేయడము, ఉప్పు ఎక్కువ వేయడము, ఏదో చేస్తూ ఉంటాం కదా. మా అమ్మ నాతో ఏం చెప్పేవారంటే అస్తమాను, ఎప్పుడైనా ఒకసారి తప్పు చేస్తే ఇంక రెండోసారి చెయ్యవే ఆ తప్పు అనేవారు. నిజంగా నాకు చాలా సార్లు గుర్తొస్తుందండి. ఒక రోజు కూరను పాడు చేసామనుకోండి, రెండోసారి ఆ కూర వండినప్పుడు ఆ తప్పు నిజంగానే చెయ్యం మనం. కానీ నిజంగా కరెక్ట్ గా చేసేసామనుకోండి, ఇంకొకసారి ఛాన్స్ ఉంటది తప్పు చేయడానికి. అలాగా మనం ఏదైనా ఓటమి వచ్చిందనుకోండి, మనం సరిగ్గా చేయలేకపోయాం అనుకోండి, మనం పరాజయం పొందినప్పుడు ఎరుక మరింతగా పెరుగుతుంది మనకి. ఎరుక మరింతగా మీరు పెరిగేందుకు దోహదం చేస్తుంది ఆ పరాజయం. విజయం మిమ్మల్ని నిద్రపుచ్చేందుకు సహాయపడుతుంది. అలా కాకుండా విజయం వచ్చేసింది అనుకోండి, ఫస్ట్ టైమే బాగా చేసేస్తాం అనుకోండి, రెండోసారి నాకు వచ్చిందే కదా లైట్ గా తీసుకుంటాం. అప్పుడు సరిగ్గా చేయలేకపోవచ్చు. ఎందుకు? అక్కడ ఎరుకుంటది. మమ్మల్ని నిద్రపోవడానికి మనకి సహాయపడుతుందంటండి విజయం. సంతోషంగా ఉండే సమయాల్లో మర్చిపోవడం జరుగుతుంది. సంతోషంగా ఉన్నప్పుడు దైవం గుర్తుకు రాడు. దుఃఖం కలగగానే దేవుడు గుర్తొస్తాడు. అంతే కదండీ! నిజంగా సంతోషంగా ఉన్నామనుకోండి, ఎవరైనా దేవుడిని తలుస్తారా? ఆ దుఃఖం వచ్చినప్పుడే, అయ్యో! నాకేనా ఇన్ని కష్టాలు ఎందుకు దేవుడా అని అప్పుడు దేవుడిని తలుచుకోవడం మొదలుపెడతారు. సంతోషంలో కూడా స్మరించగలిగిన వాడే సౌభాగ్యవంతుడు. కానీ ఎవరైతే సంతోషంగా ఉన్నప్పుడు కూడా దేవుడిని స్మరిస్తారో అతడే సౌభాగ్యంతో ఉన్నవాడంటండి. జీవితం సుఖంగా, ఒడిదుడుకులు లేకుండా, సజావుగా, సవ్యంగా, సాఫీగా సాగుతున్నప్పుడు కూడా స్మరణ ఉన్నవాడే ధన్యుడు. అప్పుడు కూడా ఎప్పుడైతే ఈ స్మరణ చేస్తాడో అతనే ధన్యుడు. సముద్రంలో తుఫాన్ చెలరేగి అల్లకల్లోలంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి దేవుడు గుర్తొస్తాడు. అతి సహజం అది. అందులో ఏ గొప్పతనము లేదు. ప్రాణభయం కలుగుతోంది కనుక అది సంభవిస్తోంది. ఇదే సంభవించింది. సముద్రం మీద ఇక్కడ ఒక చిన్న కథ చెప్తున్నారండి. సముద్రం మీద ఒక ఓడ వెళ్తుందంటండి. మక్కాకి వెళ్తున్నారంట ఎందరో ముస్లిమ్స్ చాలా మంది. ఆ ఓడలో ఉన్నారంట. వాళ్ళందరూ తీర్థయాత్ర మక్కాకి వెళ్తారు కదండి ముస్లిమ్స్ అంతా. వెళ్తున్నారంట. మహాపుణ్యక్షేత్రానికి వెళ్తున్నారు కాబట్టి ప్రతి మహమ్మదీయుడు చూడండి, ముస్లిమ్స్ ఏ ప్లేస్ లో ఉన్నా సరేనంటండి, వాళ్ళు కంపల్సరీ నమాజ్ చేస్తారు ఆ టైంకి. ఎక్కడ చూసినా. అలాగా వాళ్ళు ప్రతి వాళ్ళు రోజులో 5 సార్లు నమాజ్ చేయాలంటండి. భక్తి శ్రద్ధలతో ఆ ఓడలో అందరూ 5 సార్లు నమాజ్ చేసేస్తున్నారంట ముస్లిమ్స్ అంతా. కానీ ఒక్క సూఫీ వేదాంతి మాత్రం చేయట్లేదంటండి. ఆయన నమాజ్ ఎందుకు చేయట్లేదు అని అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారంట. ఎందుకు? వీళ్ళు కంపల్సరీ చేయాలి కదండీ! అందరూ చేస్తున్నారు, ఈయన చేయట్లేదు. కానీ ఎప్పుడూ ఒక ఆనందంతో కనిపిస్తూ ఉన్నాడంటండి ఆయన. ఆయన్ని సూటిగా ప్రశ్నించే ధైర్యం లేదంట ఎవరికీ. అందరూ అనుకుంటున్నారంట, అదేంటి మనం నమాజ్ చేయాలి కదా! ఎందుకు చేయట్లేదు అనుకుంటున్నారు కానీ, అడిగే ధైర్యం చేయలేకపోతున్నారు ఆయన్ని చూసేసరికి. ఉన్నట్లుండి ఒకరోజు సముద్రంలో పెను తుఫాన్ చెలరేగిందంటండి. అప్పుడు ఒక తుఫాన్ వచ్చిందంట. సముద్రంలో కెరటాలు భయంకరంగా ఉవ్వెత్తున లేచి పడుతున్నాయి. ఓడ గతి తప్పింది. ఇక మనం ఎవరము బతికి బట్టకట్టే ఆశలేవి, అవకాశాలు కనిపించట్లేదు. అల్లా తప్ప మరి ఏ ఆశ్రయము మనకు లేదు.
కాబట్టి చివరిసారిగా మీ ప్రార్థన చేయండి, ఇక కాసేపట్లో ఈ నౌక మునిగిపోతుంది అని అంటే కెప్టెన్ ఒక మెసేజ్ కూడా పంపించేశాడంట. ఇంకా మనం ఇంకా బతికే ఛాన్స్ ఏం లేదు, ఇంకా అల్లాని ప్రార్థించడం తప్ప వేరే ఏమీ మనకి ఛాన్స్ లేదు, కాబట్టి అల్లాని ఒకటి ప్రార్థించండి, మనం ఇంకేం చేయలేము, మన చేతుల్లో ఏమీ లేదు అని చెప్పేశాడంటండి అక్కడ కెప్టెన్, వాడు షిప్ నడిపే కెప్టెన్ కూడా. ఇంకా సూఫీ వేదాంతి తప్ప మిగిలిన వాళ్ళందరూ నమాజ్ చేయడం మొదలు పెట్టారంటండి. వెంటనే వెంటనే ఏం చేస్తాం మనం, ఏమైనా ఇలా ప్రమాదం వచ్చిందనుకోండి, అమ్మో దేవుడు నన్ను కాపాడు, దేవుడు నన్ను కాపాడు అంటూ వెంటనే ఆయన తలుచుకుంటూ ఉంటాం కదా, అలా అందరూ నమాజ్ చేయడం స్టార్ట్ చేశారంట అందరిలోనూ. కానీ ఈ సూఫీ వేదాంతి అప్పుడు కూడా నమాజ్ చేయట్లేదంటండి. అప్పటి వరకు ఏంటి, అందరూ మామూలుగా ఉన్నప్పుడు ఈయన అడుగుదామని సాహసించలేకపోయారు. కానీ ఇప్పుడు మాత్రం అందరికి కోపం వచ్చేసిందంటండి. ఏంటి ఇలాంటి పరిస్థితుల్లో, మనం చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నాము, ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఏ చింత లేకుండా ఇంత తాపీగా ఎలా ఉన్నాడు ఇతను, మనం అందరం నమాజ్ చేస్తున్నాం కదా, ఈయన కూడా ప్రార్థన చేయొచ్చు కదా అని ఒళ్ళు మండిపోతుందంటండి వీళ్ళందరికీ. ఆయన చుట్టూ మూగారంట. మూగి దేవుడు దేవుడు మనిషి మీరు, మొదటి నుంచి మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాం, ఒక్క రోజు కూడా మీరు ప్రార్థన చేయట్లేదు, అయినా మిమ్మల్ని మేమేమీ అనలేదు, మీ అంతటి పుణ్యాత్ములు ప్రశ్నించడం అమర్యాద, మిమ్మల్ని ప్రశ్నించకూడదు, మీరు పెద్దవాళ్ళు కదా అంటే ఒక సన్యాసిలాగా అనమాట. వీళ్ళందరిలోనూ పెద్ద ఆయన అనమాట. అంటే పెద్ద ఆయన అంటే ఏంటంటే, ఇప్పుడు మనం చూడండి, మనకి ఋషులు సన్యాసులు ఆ టైపులో ఉంటారు కదా, ఎక్కువ సాధన చేసే లాంటి వాళ్ళు ఉంటారు కదా, అలా సూఫీ ఈయన్ని ప్రశ్నించలేకపోయారు ముందు. మేము మిమ్మల్ని ఏం అనలేక ఊరుకున్నాము, కానీ ఇప్పుడు మేము ఊరుకోలేకపోతున్నాం, ఈ నౌక మునిగిపోతుంది, ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో, మనం ప్రాణం పోయే పరిస్థితుల్లో కూడా మీరు దేవుడు మనుషులు, మీరు ప్రార్థిస్తే ఆ ప్రార్థన దేవుడికి వినిపిస్తుంది, మరి మీరు ఎందుకు ప్రార్థించట్లేదు అని అడిగారంటండి అందరూ ఆయన దగ్గరికి వెళ్ళి. అప్పుడు ఆ సూఫీ వేదాంతి ఇలా జవాబు ఇచ్చాడంట, భయపడుతూ చేసే ప్రార్థన ప్రార్థన కాదు, అందుకే నేను ప్రార్థించట్లేదు అని చెప్పాడంటండి ఈయన. మరి సరే, ఇప్పుడైతే భయంతో ఉన్నాము, ప్రార్థించట్లేదని చెప్తున్నారు, మరి ముందు కూడా ఇంతకుముందు భయం లేదు కదా, ముందు రోజుల్లో భయం లేదు కదా, అప్పుడు ఇలా ప్రాణాలు పోయే పరిస్థితి ఏం లేదు కదా, మరి అప్పుడు ఎందుకు ప్రార్థించలేదు అని అడిగారంటండి వీళ్ళు. అప్పుడు మామూలుగా ఉన్నప్పుడు చేసి ఉండొచ్చు కదా అని అన్నారంట. అంటే ఆయన ఏం చెప్పాడంట, నేను ఎప్పుడు ప్రార్థనలోనే ఉంటాను కాబట్టే ప్రార్థించట్లేదు, ప్రార్థనలో ఉండలేని వాళ్ళే ప్రార్థించగలరు, దేనికి ఆ ప్రార్థన, నిరర్ధకమైన ఆచారాలు మాత్రమే అవి, వాస్తవంలో నేనే ప్రార్థనను, వాస్తవంలో నా జీవితపు ప్రతి క్షణము ఒక ప్రార్థనే అని చెప్తున్నారండి. అంటే ప్రార్థన ఏంటి, నేను ఎప్పుడు ప్రార్థనలోనే ఉంటాను, మరి పర్టికులర్ గా ఈ టైంలోనే ప్రార్థన చేయాలని అనేందుకు, ఇంకా నేనే ఒక ప్రార్థనని అని చెప్పారంటండి. ఏ లక్షణపు స్వభావాన్ని అతీశ ఎరుక అని అంటున్నారో ఆ స్థితినే ప్రార్థన అనే సూఫీ మాట వర్ణిస్తుంది. ఎరుక అని అతీశ దేనైతే చెప్తున్నారో దాన్నే ప్రార్థన అని సూఫీ చెప్తుందంట, సూఫీ మాట చెప్తుంది. కాబట్టి సాయంత్రం వేళలో యావత్ సృష్టికి మీ కృతజ్ఞతల్ని మరోసారి అర్పించండి. పొద్దున్న సాయంత్రం మళ్ళీ కృతజ్ఞత దగ్గరికి వచ్చారండి. అతీషాకు దేవుడు లేడు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. దేవుడు అనే మాటను నేను ఉపయోగించిన ఆ మాట అతీషాది కాదు. అంటే దేవుడు గురించి ఏం చెప్పలేదు, నేనే ఉపయోగించాను చెప్తున్నారండి ఓషో మనకి. అతీషాకి సృష్టి మొత్తం దైవమే తప్ప ఏ ప్రత్యేకమైన దేవుడు ఎక్కడా లేడు. దేవుడు లేడంటే దేవుడు నమ్మరా అతీష, నమ్మకపోవడం కాదు, ఆయన ఏంటి ప్రతి దాన్ని దైవం చూస్తున్నారు ఆయన. అందుకనే దేవుడు లేడంటే సృష్టి మొత్తం దైవమే అనుకుంటున్నారు అనమాట. ప్రతి ధ్యాని స్వభావము సరిగ్గా అదే. మీరు ప్రార్థనలు చేస్తున్న వారే అయితే సృష్టి ఓ దేవుడిగా ప్రత్యేకంగా కనిపిస్తుంది. మీరు ధ్యాని అయితే ప్రత్యేకమైన దేవుడు ఉండక యావత్ సృష్టి దివ్యత్వంగానే ఉంటుంది. భక్తుడికి భగవంతుడు ఉంటాడు, కానీ ధ్యానికి దివ్యత్వమే తప్ప దేవుడు ఉండడు. అంతే కదండి. మనం ఎందుకు గుళ్ళకి వెళ్ళక్కర్లేదు, దేవుడు ప్రత్యేకంగా గుడికి వెళ్ళి పూజ చేయక్కర్లేదు అని ఎందుకు చెప్తున్నారు మనకి ధ్యానంలో? మన ఎదురుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళలోనే దేవుణ్ణి చూడు. నువ్వు దేవుణ్ణి ఎక్కడో ప్రత్యేకంగా వెళ్ళి గుళ్ళో చూడడం కాదు, నీలోనే ఉన్నాడు ఆ దేవుడు. అలాగే నీలో ఉన్న దేవుడే నీ ఎదుటి వాళ్ళు కూడా ఉన్నాడు. ఆ ఎదుటి వాళ్ళలో దేవుణ్ణి చూడు, నువ్వు ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. ధ్యానం చేసే వాళ్ళందరూ ఇలాగే ఉంటారు. ఎందుకు వీళ్ళలో ప్రత్యేకంగా దేవుణ్ణి ఎందుకు కొలవట్లేదంటే అందరిలోనూ దివ్యత్వాన్నే చూస్తున్నారు, అందరిలోనూ ఆ దేవుణ్ణే చూస్తున్నారు. అందుకే గుడికి వెళ్ళక్కర్లేదు. ధ్యానం అనేవాడు గుడికి ఎందుకు వెళ్ళక్కర్లేదు అన్నారంటే ఇందుకే. గౌతమ బుద్ధుడు ఏ దేవుడు లేనివాడే అయినా మహా దివ్యుడేనని హెచ్జి వెల్స్ అంటూ ఉండేవారు అని చెప్తూ ఉంటారు. అంటే ఈయన చెప్పేవారంటండి, గౌతమ బుద్ధుడు చాలా దివ్యమైన వాడు. ఏ దేవుడు అంటే ఏ దేవుడిని కొలవలేదు. గౌతమ బుద్ధుడు పలానా దేవుడు అలా ఏం చెప్పలేదు కదా. ఆయన ఊరికే కొన్ని ఆర్య సత్యాలు అవి చెప్పారు, అష్టాంగ మార్గాలు అవి చెప్పారు అంతే. కానీ ఆయన మహా దివ్య పురుషుడు అని చెప్పేవారంటండి. ఇది సత్యమే. ఏ దేవుడు ఉండలేనంత మహోన్నతంగా దేవుడు ఎలా ఉండాలని ఊహించేందుకు సాధ్యమవుతుందో అంతకంటే గొప్పగానే బుద్ధుడు ఉండేవాడు. అంతే కదా. మనం బుద్ధుడి గురించి ఎన్నో స్టోరీస్ విన్నాం. ఆయన యొక్క క్షమాతత్వం, ప్రేమతత్వం, ఎవరెన్ని తిట్టినా సరే
యాక్సెప్ట్ చేసే అది ప్రతిదీ ఎలా ఉందైనా మహోన్నతంగా ఒక దేవుడు అంటే ఇలాగే ఉంటాడు, దేవుడు అంటే ఈయనే అనేటట్టు, అంటే ఇలాగే ఒక దేవుడు అనేవాడు ఇలాగే ఉంటాడు అనేటట్లుగా ఆయన ఉండేవారంటండి బుద్ధుడు వారు. కాబట్టి సాయంత్రం వేళ ఈ రోజులోని మీ అన్ని అనుభవాలకు అవకాశం ఇచ్చిన సృష్టి మొత్తానికి మీ కృతజ్ఞతల్ని మరోసారి అర్పించండి. అందుకని ఏం చేయాలి మీరు? సాయంత్రం అయిన తర్వాత మనం ఏం చేయాలండి? థ్యాంక్ యూ చెప్పుకోవాలి. మరో రెండు విషయాలను కూడా మీరు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఆ రోజులో ఎప్పుడు ఎరుకులో ఉండడంలో విఫలమయ్యారో, ఎప్పుడు కరుణతో ఉండడంలో విఫలమయ్యారో స్మరించండి. జ్ఞప్తి చేసుకోండి చాలు. అందుకని ఇంకేం చేయమంటున్నారు? థ్యాంక్స్ చెప్పడం, పొద్దున్న సాయంత్రం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇంకా మనం ఎప్పుడు ఎరుకులో ఉండలేదు, ఎలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఎరుకులో ఉండట్లేదు, మనల్ని గమనించుకోమంటున్నారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? జస్ట్ గుర్తు తెచ్చుకోండి అంతే. మీరు అతీష పశ్చాత్తాపపడడం అని మీకు బోధించట్లేదు. అయ్యో నేను ఎరుకులో ఉండలేదే, ఇక్కడ ఎరుకులో ఉండలేకపోయాను, ఇక్కడ ఫెయిల్ అయిపోయాను ఎరుకులో ఉండడంలో అని దాన్ని అలా ఊరికే మనం దాన్ని గమనించమంటున్నారు అంతే. కానీ పశ్చాత్తాపం ఎందుకు ఉండలేదు ఉండలేకపోయానని మనల్ని మనం తిట్టుకోవద్దని చెప్తున్నారండి. పశ్చాత్తాపడమని బోధించట్లేదు మనకి. కేవలం మీ పొరపాట్లను, తప్పిదాలను జ్ఞప్తి చేసుకోండి అని చెప్తున్నారంతే. ఈ సందర్భంలో మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. బైబిల్‌లో జీసస్ పదే పదే పశ్చాత్తాపపడండి అనే మాట మూలమైన అరిమాయి భాషలోని మాటలకు సరైన అనువాదం కాదు. అంటే బైబిల్‌నంటండి ఒక అరమాయి అనే భాష నుంచి అనువదించారంట. ఆ ఆ అనువాదంలో అంటండి అసలు పశ్చాత్తాపం అనేది లేదంటండి. ఆ మాటకి అనువదించినప్పుడండి దానికి కరెక్ట్ మీనింగ్ అసలు పశ్చాత్తాపపడడం కాదంట. కానీ ఈ ఆంగ్లానువాదం సరిగ్గా వ్యతిరేకార్థం. ఆయన ఏదైతే చెప్పారో దానికి వ్యతిరేకంగా వచ్చిందంటండి. అనువాదం అలా పెట్టారంట వాళ్ళు. పశ్చాత్తాపంగా అది తయారైపోయింది. మీ తప్పులను ఒప్పుకోండి అని అర్థం తయారైపోయింది. అరమాయి భాషలోని మూల పదానికి అసలైన అర్థం పునర్దర్శనం చెయ్యమని. కానీ అసలైన అర్థం ఏంటండి? పశ్చాత్తాప పడండి అనేది వచ్చేసింది. కానీ అది కాదంట. అసలు ఆయన రాసింది ఏంటి? పునర్దర్శనం చెయ్యండి అని. అంటే ఏంటి? మళ్ళీ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోమని, పరిగణించమని. రోజు గడిచిపోయింది. ఆ రోజులో సంభవించిన వాటినన్నింటినీ ఒక్కసారి మళ్ళీ వెనతిరిగి చూసుకోండి. కేవలం పునర్వీక్షించండి. ఎప్పుడెప్పుడు మీ ఎరుక తప్పిపోయిందో గుర్తించండి. ఊరికే గుర్తించుకోమంటున్నారు అంతే. ఎప్పుడు అసలు ఎరుకతో లేకుండా ఏ క్షణంలో ఉన్నారా? ఎందుకు ఫెయిల్ అయ్యారో ఒక్కసారి చూసుకోమంటున్నారు. ఆ పర్యవేక్షణ మీకు రేపటికి పనికొస్తుంది. ఎందుకు చూసుకోమంటున్నారు అది కూడా? రేపు మళ్ళీ ఇలాంటివి చేయకుండా ఉండడం కోసం. మీ ఎరుక తీవ్రత మరింత మెరుగుపడుతుంది. ఎప్పుడైతే మనం అలా గమనించుకుంటూ, ఎప్పుడైతే ఎరుకలో లేకపోయామో, ఆ సిట్యుయేషన్స్ ఎప్పుడైతే గమనించుకుంటూ ఉంటామో, రేపటి రోజు ఆ టైంలో మనం ఎరుకతో ఉండడానికి సాధ్యమవుతుంది అప్పుడు. అందుకని గమనించుకోమంటున్నారు. అంతేకాక ఎప్పుడెప్పుడు మీలో కరుణ పెళ్ళుబికే ఎరుక ఏర్పడే సమయాలు ఏవేవి కలిగాయో వాటిని సింహావలోకనం చేసుకోండి. అంటే ఎప్పుడైతే ఫెయిల్ అయ్యామో ఎరుకలో ఉండడం, అదే కాదు ఎరుకుతో ఎప్పుడున్నామో, ఎరుకుతో ఉన్నప్పుడు కరుణ వస్తుంది మనలోంచి అని చెప్తున్నారు కదండి. ఆ సందర్భాలను కూడా ఒకసారి గుర్తు గుర్తు తెచ్చుకోమంటున్నారండి అవి కూడా. ఆ స్థితి ఏర్పడినందుకు పొంగిపోయి గర్వపడకండి. నేను ఎరుకుతో ఉన్నాను కదా అని చెప్పేసి గర్వపడొద్దని చెప్తున్నారు మళ్ళీ. మీలో ఒక తప్పు చేశానన్న భావము ఉండకూడదు. ఒక గొప్పదనాన్ని సాధించానన్న గర్వము ఉండకూడదు. మీరు కృంగిపోనక్కర్లేదు, పొంగిపోనక్కర్లేదు. తప్పొప్పులను బేరీజు వేయడం కాదు మీరు చేయాల్సిన పని. మీరు నిద్రకు ఉపక్రమించే ముందు అప్పటి వరకు ఆ రోజులో జరిగే విషయాలన్నింటినీ, అనుభవాలన్నింటినీ పరీక్షించడం మాత్రమే చెయ్యాలి. కేవలం వెనక్కి తిరిగి జరిగిన వాటన్నింటినీ ఏ విలువలను వాటికి ఆపాదించకుండా మిమ్మల్ని మీరే ఓ పాపిగా అనుకుని తోలనాడకుండా, ఈ రోజు నేనెంత ధ్యాసతోనో, ఎరుకుతోనో, కరుణా తరంగంతోనో ఉన్నాను, ఎన్నో శుభకార్యాలను నిర్వర్తించానని అనుకుని గర్వపడకుండా జరిగిన అన్ని విషయాలను ఉన్నదున్నట్లు మరోసారి దర్శిస్తే చాలు. ఆత్మస్తుతి, పరనింద, ఆత్మనింద ఏమి చేయకుండా, అంటే ఆత్మస్తుతి అంటే మనల్ని మనం నేను బాగున్నాను, నేను భలే ఉన్నాను, నేను చాలా బాగా చేశాను, బాగా ఎరుగుతా ఉన్నానని మనల్ని మనం పొగుడుకోకుండా, పరనింద అంటే పక్కన వాళ్ళని నిందించకుండా, అలాగే ఆత్మనింద మనల్ని మనం నిందించుకోకుండా. ఎరుగుతో లేకపోయాను అంటే ఎరుగుతో ఉన్నానని గర్వపడకూడదు, ఎరుగుతో లేకపోయానని తిట్టుకోకూడదు. రెండూ చెయ్యొద్దు. ఏమీ చెయ్యకుండా కేవలం ఆనాటి అనుభవాలను ఒక్కసారి గమనిస్తే చాలు. ఉదయం ప్రారంభం నుంచి సాయంత్రం అంతం వరకు పునఃపరిశీలించే ఈ పద్ధతి వల్లే మీ ఎరుక మరింతగా వృద్ధి చెందుతుంది. ఎందుకు ఇలా గమనించుకోమంటున్నారంటే మన ఎరుక పెరగడం కోసం సహాయం చేస్తుందంటండి. అలా ఎప్పుడైతే మనం ఎరుకుతో ఉన్న సందర్భాలు ఎలా ఉన్నాయి, ఏ సిచ్యువేషన్ లో మనం ఎరుకుతో ఉంటున్నాము, దాన్ని ఎరుకుతో ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం ఎరుకుతో ఉండడంలో, దాన్ని కూడా గమనించుకుంటే మన ఎరుక అనేది మెరుగుపడుతుంది అంటండి. ఆ రెండింటిలో ఏది జరిగినా సంయమనం పాటించండి. ఎరుక మీలో స్థితమవ్వడంలో మీరు విజయులైనా విఫలురైనా ఓర్పు సహించే ఉండాలి అని గుర్తు చేసుకోండి. ఆతృత పడకండి, అసహనంతో ఉండకండి. అందువల్ల ఏ లాభము లేదు. కాబట్టి
ఇప్పుడు ఇంత సంభవించింది, ఇక ముందు ఇంకెంతైనా సాధ్యపడవచ్చు అని సంపూర్ణంగా విశ్వసిస్తూ ఓర్పుతో గమనిస్తూ వీక్షించండి, నిరీక్షించండి. మరో కొత్త ఆకు రేపు చిగురిస్తుంది, మరో పుష్పం రేపు వికసిస్తుంది. కేవలం మీది ఒక్క శరీరం మాత్రమే కాదు అన్న విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి. ఇది వరకు ఎన్నో శరీరాలు ఉండేవి, భవిష్యత్తులో మరెన్నో కొత్త శరీరాలు మీకు ఏర్పడతాయి. త్వరపడాల్సిన అవసరం ఏమీ లేదు. అసహనంతో ఉంటే ప్రతి పనికి అవాంతరాలే కలుగుతాయి. కాబట్టి ఓర్పుతో ఉండండి. అవసరపడితే ఏ ఉపయోగము ఉండదు, ఉపద్రవాలే కలుగుతాయి. అంటే మనది ఈ ఒక్క శరీరమే కాదు, అంటే ఈ జన్మ ఒక్కటే కాదు, ఇంతకుముందు ఎన్నో జన్మలు గడిచిపోయినాయి మనవి. ఎన్నో జన్మల్లో మనం పుట్టాము, మళ్ళీ చనిపోయాము. అలాగే భవిష్యత్తులో ఇంకా ఎన్నో జన్మలు రావచ్చు. అందుకని మీరు కంగారు పడకండి, ఈ రోజే అన్ని జరిగిపోవాలని చూడకండి, ఓర్పు వహించండి అంతే. ఎలా ఉన్నారు మిమ్మల్ని మీరు గమనించుకోండి అంతే అని చెప్తున్నారండి. ఓర్పుతో ఉండండి. అందుకని ఎప్పుడైతే మనం ఓర్పు లేకుండా ఇష్టం వచ్చినట్టు ఉన్నామనుకోండి, ఏ ఉపయోగం ఉండదు, దానివల్ల ఉపద్రవాలే వస్తాయి. అందుకని ఓర్పు వహించండి అని చెప్తున్నారు. ఆ రెండింటి కోసం ప్రాణాన్నైనా పణంగా పెట్టండి. కొనసాగించాల్సిన నియమద్వయాలు ప్రజ్ఞా కారుణ్యాలే, ఎరుక దయాలే, ధ్యానం సానుభూతులే. ధ్యాన స్థితి, కరుణా తరంగము ఎంతో విలువైన మహాభాగ్యాలు. వాటి ప్రాప్తి కోసం మీ ప్రాణాలను త్యజించాల్సి వచ్చినా తగిన మూల్యాన్ని చెల్లించినట్లే అవుతుంది. ఎరుకను, కరుణను సంప్రాప్తించుకోవడానికి ఈ జీవితం ఒక అవకాశం మాత్రమే తప్ప మరొకటి కాదు. ధ్యానము, కరుణ లేని జీవితం ఎందుకు? నిరర్ధకమ్మది. అందుకని మనం ఈ ధ్యానము, కరుణ వీటిని సంపాదించుకోవడం కోసం ఏం చేయాలి? మన ప్రాణాన్ని పణంగా పెట్టినా పర్వాలేదు అని చెప్తున్నారండి. ఈ విషయం గురించే ధ్యానించండి. ఎరుకతో, కరుణతో ఉండేందుకు ఎంతో తీవ్రంగా సంకల్పిస్తూ, ఎంతో గట్టిగా పట్టుదలతో ప్రయత్నిస్తూ ఆ ప్రాప్తి కోసం తన ప్రాణాన్ని సైతం అర్పించేందుకు సిద్ధపడి ఉన్నవాడు ఎల్లకాలము పరధ్యానంగా ఉండగలడా? ఎప్పుడైతే మనం ఎరుకతో ఉండాలి, కరుణతో ఉండాలని ఎప్పుడైతే మనం తీవ్రంగా సంకల్పించుకున్నామో అండి, అప్పుడంట ధ్యాస అంటే పరధ్యానంగా ఉండగలడు అలాంటి వాడు. అంటే దీనికోసమే ఎప్పుడు ప్రయత్నించేవాడు పరధ్యానంగా ఉండలేడు, అసంభవం అది. ఈ క్షణంలోనే ఆ సంకల్ప తీవ్రత ఉంటే ఆ తీవ్రతలోంచి ఎరుక ప్రాప్తించి తీరుతుంది. ఎప్పుడైతే ఎరుకతో ఉంటామో ఖచ్చితంగా మనకి ఆ ఎరుక అనేది ప్రాప్తించి తీరుతుంది. సంకల్పం ఎప్పుడైతే గట్టిగా ఉందో అప్పుడు ఆ ఎరుక అనేది ప్రాప్తించి తీరుతుంది. ఈ తీవ్రతే బగ్గున ఓ అగ్ని కీలలాగా వెలిగి ఆ వెలుగులోంచి కరుణను ప్రభవించి ప్రసరిస్తుంది. జీవితంలో జీవితానికి ఏ పరమార్థము లేదు. శాశ్వతత్వాన్ని గురించిన ఓ అమర గానాన్ని మీరు ఆలపించగలిగితేనే జీవితానికి సార్థకత చేకూరుతుంది. దివ్యత్వపు సుగంధాన్ని మీరు బహిర్గతం చేయగలిగితేనే, ఓ పద్మంలాగా మీరు తయారవగలిగితేనే అమరులు శాశ్వతులు అవుతారు. స్వచ్ఛమైన ప్రేమమూర్తులుగా మీరు అయినప్పుడే ఈ సృష్టికి అందాన్ని మీరు చేకూర్చగలిగితేనే, ఈ సృష్టికి మీరు ఒక వరంగా తయారైనప్పుడే జీవితానికి ఒక పరమార్థం ప్రాప్తిస్తుంది. అంటే జీవితం ఏదో జీవించేస్తామనుకోండి, దానికి ఏముంది, పరమార్థం ఏముంది? కానీ శాశ్వతత్వానికి గురించిన ఓ ఓ శాశ్వతత్వానికి గురించి మనం ఎప్పుడైతే ప్రయత్నిస్తామో అప్పుడు మాత్రమే మనకి మన జీవితానికి సార్థకత్వం వస్తుంది. అందుకని మనం ఎప్పుడైతే ఈ సృష్టికి వరంగా మారాలి, అప్పుడే మన జీవితానికి పరమార్థం ప్రాప్తిస్తుంది. అటువంటి స్థితి మీకు కలగకపోతే జీవితం నిరర్థకమే అవుతుంది. ఏ చిత్తరువు గీయబడని శూన్య వస్త్ర విస్తారంగానే జీవితం తయారై ఆభారాన్నే మీ నెత్తి మీద మోస్తూ కృంగిపోతూ ఏదో రోజు రాలిపోతారు. అదే జరిగినప్పుడు మీ జీవితానికి అర్థం ఏముంటుంది? అందుకని ఈ ప్రేమమూర్తులుగా ఉండాలి. ప్రేమమూర్తులుగా ఎప్పుడు తయారవుతాము? మనకు ఆ ఎరుక వచ్చినప్పుడు, ఆ ధ్యానంలో ఉన్నప్పుడు మాత్రమే మనం అలా ఉంటాము. అప్పుడు మాత్రమే మనం ఉపయోగపడతాం. లేకపోతే ఎందుకు జీవితం, ఎందుకు వేస్ట్ అని చెప్తున్నారండి. ఆ ధవళ వస్త్రంపై మనోహరమైన వర్ణ చిత్రాన్ని మీరే రచించండి. ఒక తెల్లటి వస్త్రం ఉందంటండి, దాని మీద పెయింటింగ్ వేస్తేనే కదా దానికి వాల్యూ. లేకపోతే ఏముంది? దాని ఏమీ లేదు. అందుకని ఆ తెల్లని వస్త్రంతో మీరే చిత్రించండి ఒక చిత్రాన్ని. జీవితానికో పరమార్థాన్ని మీరే సృష్టించాలి. దానికి ఏ అర్థము ముందే ఆపాదింపబడి లేదు, ఉండదు. మీకు స్వేచ్ఛ ఇవ్వబడింది, మీకు సృజనాత్మకత ఇవ్వబడింది, మీకు జీవశక్తి ఇవ్వబడింది. జీవితానికి ఒక పరమార్థాన్ని సృష్టించేందుకు ఏవేవి అవసరమవుతాయో అవన్నీ మీకు అందింపబడ్డాయి. పరమార్థంలో పాలు పంచుకోవాల్సి ఉన్న అంశాలన్నీ మీకు అందించబడ్డాయి. ఆ పరమార్థపు అర్థం మాత్రం మీకు అందించడం లేదు. పరమార్థాన్ని మీరే సృష్టించాల్సి ఉంటుంది. ఆ పరమార్థ సృష్టికర్త మీరే అయి తీరాలి. సృష్టికర్త కావడం మీ జన్మ హక్కు. అంటే మనం ఏం కావాలన్నా సరే అవంతా ఏంటండి, మనం చేయగలం. మనం శాశ్వతం కోసం మనం ఈ ఎరుక కావాలి, ఈ ధ్యానం కావాలంటే మనం ఏం చేయాలి? దానికోసం కృషి చేసి ఆ స్వేచ్ఛ మనకే ఇచ్చారు. మనకి అంటే ఫ్రీ విల్ ఉంది కదండి మనకి. మనం ఏం చేయాలన్నా మనమే చేయగలం. మన తరపున ఎవరూ చేయలేరు. కాబట్టి మనం మనం మాత్రమే, ఇది మనకి క్రియేటివిటీ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు మనకి. కానీ దాన్ని సాధించాల్సింది మాత్రం మనమే. ఈ జన్మ హక్కును మీరు వినియోగించుకుని ఓ సృష్టికర్తగా తయారవగలిగినప్పుడు దైవంతో మీరు సహకరించగలుగుతారు.
దైవత్వంలో మీరు ఓ భాగంగానే ఉండగలుగుతారు. ఎప్పుడైతే మనం ఆ జన్మ హక్కుని మనకి ఫ్రీ విల్ ఇచ్చారు, దాంతో మనం చేయాల్సినంత ఎప్పుడైతే చేస్తామో ఆ ఎరుకని పెంచుకుని ఆ కరుణని ప్రేమని మనం ఎప్పుడైతే బయటికి తీసుకొస్తామో మన సృష్టికి సహకరించిన వాళ్ళం అవుతాము. అంతే కదా, మనం దైవత్వంతో ఉన్నామనుకోండి, మన దైవత్వంతో పక్కన వాళ్ళకు కూడా ఆ సేవా గుణాన్ని ఆ జ్ఞానాన్ని నేర్పిస్తూ ఉంటాం. ఆటోమేటిక్ గా మనం కూడా ఏమవుతాం, దైవత్వంలో ఒక భాగంగా తయారైపోతాం అప్పుడు. తర్వాత పాయింట్ చెప్తున్నారండి, 3 కష్టాలను నేర్వండి. ఎరుకగా మీరు ఏర్పడి ఉండేందుకు 3 అవస్థలు మీరు మీరు పడి తీరాలి. అవస్థాత్రయం 3 అవస్థలు చెప్తున్నారండి. 3 కష్టాలు. ఏం కష్టాలు అవి? అవి ఖచ్చితంగా మనం పడాలంటండి ఆ 3 కష్టాలు. అవగాహన కోసం ఈ 3 కష్టాలు మీకు ఆవశ్యకాలే. మీకు అవగాహన రావాలంటే ఖచ్చితంగా ఈ 3 కష్టాలు పడాలంటండి. ఎరుక ప్రతి వారికి కలుగుతుంది. కానీ ఎప్పుడు? అంటే ఎరుక నేర్చుకోమనే కదా చెప్తున్నారండి ఫస్ట్ నుంచి. కానీ ఎప్పుడు కలుగుతుంది ఎరుక అనేదంటే జరిగేదంతా అయిపోయిన తర్వాత. ఇప్పటిదాకా మీరు కోపావేశంలోనే ఉన్నారు. మీ భార్య చెంప వాయించేశారు. లేకపోతే మీ భర్త మీదకి ఓ దిండును బలంగా విసిరేశారు. తర్వాత ఉద్రేకం చల్లారిపోయిన తర్వాత, ఆ పాపిష్టి సమయం పూర్తయిపోయిన తర్వాత స్పృహలోకి మీరొస్తారు. ఎరుక మీకు కలుగుతుంది. ఇప్పుడు బుద్ధొస్తే ఏం లాభం? ఇక చేయడానికి ఏమీ ఉండదు కదా! జరిగిపోయిన దాన్ని వెనక్కి తిప్పి సరిజేయడం కుదిరే పని కాదు. కాలం మీ చెయ్యి దాటిపోయింది. చూడండి, ఒక్కొక్కసారి కోపం, విపరీతమైన కోపంలో మనం ఏం చేస్తామో మనకు తెలీదు. సపోజ్ మన పిల్లలే ఉన్నారనుకోండి, వాళ్ళు చదవట్లేదనుకోండి, గట్టిగా కొట్టేస్తాం వాళ్ళని. కొట్టడమో, తిట్టడమో చేసిన తర్వాత అయ్యో! ఏమైంది చదవకపోతే ఎందుకు కొట్టానా అని ఫీల్ అవుతూ ఉంటాం. అలా అందుకని ఈయనేం చెప్తున్నారు, 3 విషయాలను మీరెప్పుడూ జప్తులోనే ఉంచుకోవాలని అతీష ప్రబోధిస్తున్నారు మనకి. అంటే ఇది ఏంటి, ఆ పని చేసేసాక ఫీల్ అవ్వడం కాదు. ముందే చేయకముందే ఏం చేయాలి? 3 పాయింట్లు మనకు కష్టమైనా సరే మనం ఈ 3 చేయాలి మనం. ఏం పనులు చేయాలంటే, ఓ పని జరుగుతూ ఉన్నప్పుడు ఎరుగుతూనే ఉండడం మొదటి విషయం. ఓ పని జరుగుతుందండి. జరిగేటప్పుడే ఎరుగుతూ ఉండాలి మనం. జరిగిపోయిన తర్వాత మనం ఏం చేయలేం కదా! అయిపోయింది. పిల్లోడిని కొట్టేసామో, తిట్టేసామో, చేసేసాము. చేసిన తర్వాత అయ్యో! ఎందుకు కొట్టానా అని బాధపడితే మనం వెనక్కి తీసుకురాలేం కదా! అందుకని ఏం చేయాలి? ఆ పని జరుగుతున్నప్పుడే ఎరుగుతూ ఉండడం. ఇది సాధకుడు అనుభవించాల్సిన మొదటి అవస్థ. 3 అవస్థలు చెప్తున్నారు కదండీ! అవస్థాత్రయం అని 3 అవస్థలు చెప్తున్నారు కదా! ఫస్ట్ అవస్థ ఏంటి? ఆ పని జరుగుతున్నప్పుడే మనం దాన్ని ఎరుకుతూ ఉండాలి అనేది. ఎరుక మీలో స్థితం కావాలంటే ఆ కష్టం మీరు పడి తీరాలి. మీకు ఎరుక రావాలి అంటే ఏం చేయాలి? ఈ ఈ కష్టాన్ని మీరు పడాలి. కార్యం జరిగే వేళలోనే మీ ధ్యాసను సంపూర్ణంగా దాని మీదే నిలబెట్టి ఉంచాలి. ఆ పని ఏదైతే జరుగుతుందో, ఆ పని జరిగే టైంలో ఖచ్చితంగా మీ ఎరుకను అక్కడే పెట్టుండాలి. మీరు గమనించాలి ముందే. దాని మీదే నిలబెట్టి ఉంచాలి మన ధ్యాసను సంపూర్ణంగా ఆ పని జరిగేటప్పుడే. కోపం ఒక కారు మబ్బులాగా దట్టంగా మీ అంతరంలో నిండి ఉంది. అత్యంత తీవ్రతతో వర్తించే కోపంలో కూడా ఆ ఎరుకుతోనే ఉండవలసి రావడమే మీరు పడాల్సిన మొదటి కష్టం. విపరీతమైన కోపం వచ్చేస్తుందండి మనలో. ఆ కోపం వచ్చే టైంలో కూడా అంటండి, మనం ఎరుకుతోనే ఉండాలి. అదే మనం పడాల్సిన కష్టం 3 కష్టాలు పడాలి మీరని చెప్తున్నారు కదండీ! ఫస్ట్ కష్టం ఏంటి? ఏది జరుగుతున్నా సరే, విపరీతమైన కోపం వచ్చేసినప్పుడు కూడా మనం ఆ ఎరుకుతోనే ఉండాలి. ఆ ఎరుక నిన్న చెప్పారు గుర్తుందండి మనకి? కోపము, ఎరుక ఏదో ఒకటే ఉంటాయి మీ దగ్గర. కోపం ఉంటే ఎరుకుండదు, ఎరుకుంటే కోపం ఉండదని. అందుకని ఫస్ట్ కష్టం ఏం చెప్తున్నారు? అప్పుడు కోపం వచ్చినా, ఏదొచ్చినా సరే ఎరుకుతో ఉండండి. అది మీరు పడాల్సిన ఫస్ట్ కష్టం. ఇది కష్టమే, కానీ అసాధ్యం మాత్రం కాదు. మరి కాస్త పూనికతో ప్రయత్నిస్తే మీరు ఆ స్థితిని అందుకోగలుగుతారు. సాధనా క్రమంలో మొట్టమొదటి కోపం చల్లారిపోయిన తర్వాతే ఎరుక మీకు కలుగుతుంది. 15 నిమిషాల తర్వాత మీ సాధనను సాగించండి. 5 నిమిషాల్లో ఎరుక మీకు కలుగుతుంది. ఇంకా మీ సాధనను కొనసాగించండి. వెంటనే ఓ నిమిషంలోనే మీకు ఎరుక కలుగుతుంది. ఎప్పుడైతే మనం సాధన చేస్తూ ఉన్నామోనండి, నెమ్మదిగా ఫస్ట్ 15 నిమిషాలు పట్టిందనుకోండి, తర్వాత 5 నిమిషాలు, తర్వాత ఒక నిమిషంలోనే మనకు ఎరుక అనేది కలుగుతుంది. ఇంకా మీ సాధనను కొనసాగించండి వెంటనే. ఓ నిమిషంలోనే ఎరుక మీకు కలుగుతుంది. మరి కాస్త సాధన చేయండి. ఒకవైపు కోపం తగ్గుతూ ఉండగానే ఎరుక మీలో కలగడం ప్రారంభమవుతుంది. సాధన ఇంకా సాగించండి. కోపం తారాస్థాయిని అందుకుని ఉన్న సమయం మధ్యలోనే ఎరుక మీకు లభిస్తుంది. మీ సాధనా క్రమంలో తొలి మెట్టు ఇదే. చేస్తున్న పనిలోనే పూర్తి ధ్యాసతో, ఎరుకతో ఉండడం. పని చేస్తున్నప్పుడే ఎరుకతో ఉండడం. అందుకని ఎప్పుడైతే మనం పని చేయడం మొదలుపెట్టాం, పని చేస్తూ ఉన్నప్పుడే ఎరుకతో ఉండడం. ఇదే ఫస్ట్‌ది మనం. దాన్ని సాధన ద్వారా మనం చేయగలము. ఇది అసాధ్యం అయితే కాదు. తర్వాత మీరు ఎక్కాల్సిన రెండో మెట్టు. ఒక మెట్టు అయిపోయింది కదండీ! రెండో మెట్టు ఏంటి? మరింత కష్టతరమైనదిది. ఎందుకంటే లోతు చాలా ఎక్కువగా ఉన్న జలాల్లోకి మీరు వెళ్ళాల్సి వస్తుంది కనుక. ఈ రెండో మెట్టునే రెండో అవస్థ అని అతీష వ్యవహరిస్తున్నారు. ఒక పనిని ప్రారంభించక మునుపే దాని గురించిన ఎరుకను కలిగి ఉండగలగడమే మీరు పడాల్సిన రెండవ కష్టం. ఫస్ట్ ఏం చెప్పారండి? ఒక పని జరుగుతున్నప్పుడే దాన్ని ఎరుకుతో ఉండండి అని చెప్పారు. రెండోది కష్టం ఏంటంట? అసలు పని ప్రారంభించక ముందే, దానికి ముందే ఎరుకుతో ఉండమంటున్నారు. ఎందుకు ఈ పని ఏంటి? ఈ పని చేయకూడదు కదా! అని ముందే ఎరుకొచ్చేయాలన్నమాట. అలా అదే మనకి పడాల్సిన రెండో కష్టం.
పనిని ప్రారంభించక మునిపే పూర్తి ఎరుకుతో ఉండాలి అన్న విషయాన్ని మీరు స్మరించగలగాలి. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మనం. పని మొదలు పెట్టక ముందే మనం ఎరుకుతో ఉండాలి. ఈ పని చేయకూడదు కదా! ఇక్కడ కోపం వచ్చిందా? అది రాకూడదు. ముందే ఎరుకుతో ఉండాలి. ఆ పని ఇంకా ప్రారంభం కాలేదు. అది ఇంకా ఒక ఆలోచనగానే ఉంటుంది. అంటే ఒక పని చేసే ముందు మన ఆలోచన ఈ పని చేయాలన్న ఆలోచన ఉంటది కదండీ! అప్పుడే ఎరుకుతో ఉండమంటున్నారు. అప్పుడే చేయొద్దంటున్నారు ఆ పని. ఆ ఆలోచన ఇంకా కార్యరూపం ధరించకుండా ఉంది. కేవలం ఆలోచనగా మాత్రమే ఇది తయారై ఉంది. తనదైన ఓ ఉనికితో బీజప్రాయంగా అది అక్కడే సిద్ధంగా ఉంది. ఏ క్షణంలో అయినా అది కార్యరూపం దాలుస్తుంది. ఫస్ట్ ఏంటండి, ఇదేమో ముందు పని జరిగేటప్పుడు రమ్మంటున్నారు. అది ఫస్ట్ కష్టం అని చెప్పారు. రెండోదేంటి ఆలోచన. ఆలోచనొచ్చినప్పుడే పని ఇంకా స్టార్ట్ కాలేదు. వీళ్ళు పిల్లోడి గురించి మనం ఇందాక చెప్పుకున్నాం గదండీ! మన పిల్లాడిని కొడుతున్నామనుకోండి, ఆ కొట్టే ముందు ఏంటి చదవట్లేదు అని ఆలోచనొచ్చిందనుకోండి, చదవట్లేదని కదా మనం కొడుతున్నామనుకోండి, ఆ ఆలోచనొచ్చినప్పుడే ఆపేయమంటున్నారు దాన్ని. అప్పుడే ఎరుకుతూ ఉండమంటున్నారు. అంటే పని జరిగేంత వరకు ఫస్ట్ కష్టం ఏంటి? పని జరిగేటప్పుడు ఎరుకుతూ ఉండమన్నారు. కానీ రెండోది ఆ పని ఎప్పుడు జరుగుతుంది? ఆ ఆలోచనొచ్చింది ముందు. ఆ ఆలోచనలోంచి పని జరిగింది. ఆ ఆలోచనొచ్చినప్పుడే ఆ ఆలోచనని గమనించమని చెప్తున్నారండి. ఎరుకుతూ ఉండమంటున్నారు ఆలోచనగా ఉన్నప్పుడు మాత్రమే. ఇప్పుడు మీకు మరింత సూక్ష్మతరమైన ఎరుక అవసరమవుతుంది. కార్యాచరణ బాహ్యంలో మోటిగా సాగుతుంది. మీ భార్యని మీరు కొడతారు. భార్యని కొడుతున్నామన్న ఎరుక మీకుండవచ్చు. కానీ అలా కొట్టాలన్న ఆలోచన మాత్రం ఎంతో సూక్ష్మతరమైంది. మనసులో కొన్ని వేల భావాలు కలుగుతూ ఉంటాయి. వాటన్నింటిని ఎవరు గమనించగలరు? వాటంతట అవి ఒక ప్రవాహంలాగా పరుగులు తీస్తూనే ఉంటాయి. వాటి ప్రవాహం నిరంతరంగా సాగుతూనే ఉంటుంది. ఎన్నో భావాలు కార్యరూపాన్ని దాల్చనే దాల్చవు. ముందు మనం ఆహ్, ఆలోచన వస్తది గదండీ! అందుకని ఆ ఆలోచన దగ్గర ఎరుకుతూ ఉండమన్నారు. పాపానికి, నేరానికి భేదం ఇదే. కార్యాచరణగా పరిణమించిన పాపమే నేరం. పాపచింతన చేస్తే ఏ న్యాయస్థానాలు శిక్షను విధించలేవు. అంతే కదండీ! పాపము, నేరానికి భేదం ఏంటంటే, లోపల ఆలోచన ముందు చూడండి బయటికి మనం పని చేసేసామనుకోండి నేరం అవుతుందది. కానీ లోపల ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది చూడండి. ఆ చెడు ఆలోచన చేశామనుకోండి అది పాపము. ఆ రెండిటికి డిఫరెన్స్ అదే. పాప చింతన చేస్తే అంటే మన లోపల పాపం ఆలోచించి చెడ్డగా ఆలోచించామనుకోండి, దానికి శిక్షలేమి ఉండవు. ఎందుకంటే అది బయటికి కనిపించట్లేదు కదండీ! కానీ అది పాపం. ఓ మనిషిని హత్య చేసేయాలి అని మీరు ఆలోచన చేయవచ్చు. కానీ ఆ ఆలోచనకు శిక్షను న్యాయస్థానాలు విధించలేవు. ఆ మనిషిని చంపేయాలి అనే ఆలోచనను మీరు స్వారస్యంతో చేయవచ్చు. కలలు కనొచ్చు. కానీ ఒక ప్రయత్నం జరిగేంత వరకు మీరు న్యాయ పరిధిలోకి రారు. మీలోని ఆలోచన కార్యరూపాన్ని ధరించి ఒక చర్యగా జరిగితేనే అది నేరంగా తయారయ్యి శిక్షార్హం అవుతుంది. అంతే కదండీ! ఒక మనిషిని చంపేయాలి. మనకు చాలా కోపం ఉందనుకోండి ఒక మనిషి మీద, అతన్ని చంపేయాలి అని ఆలోచనొచ్చింది. ఆలోచనొచ్చినంత మాత్రాన మనల్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టరు కదా! మనమేం నేరస్తులం అవ్వము. ఎప్పుడైతే ఆ పని చేస్తేనే నేరస్తుడవుతాము. న్యాయ వ్యవస్థ కన్నా మరింత లోతులకు మతం ప్రవేశిస్తుంది. మీరు ఆలోచన చేస్తే చాలు పాపం జరిగింది అని మతం నిర్ధారిస్తుంది. కానీ మతం ఏం చెప్తుంది? నువ్వు తప్పుడు ఆలోచన చేసావు కదా! నీకు పాపం అంటుతుందిది అని చెప్తుంది మతం. బాహ్యంలో ప్రవర్తించకపోయినా మనస్సులో దుష్ట చింతన జరిగింది. అంటే లోపల చెడ్డ ఆలోచన జరిగింది. బయటికేం మనం ప్రకటించట్లేదు. మనం ఏమి చేయలేదది. హత్య చేయలేదు. కానీ ఆలోచన ఏంటి? పాపపు ఆలోచన అది. కాబట్టి మీరు పాపం చేసినట్లే అని, ఆ పాపం మిమ్మల్ని చుట్టుకుంటుందని, ఆ పాపం వల్ల మీరు కలుషితులైపోతారని, మీకు ఒక మాయని మచ్చ పడిపోయిందని మతం బోధిస్తుంది. మతం అయితే ఇలా చెప్తుంది కదండీ! ఈ మతం మనల్ని అలా శాసిస్తుంది. మీరు తప్పుడు ఆలోచన చేశారు కదా! మీ మీద పాపమొచ్చింది మీకు అని. మీలో ఒక ఆలోచన మొలకెత్తుతూ ఉన్నప్పుడే దాన్ని అక్కడే పట్టుకోవడమే మీరు పడాల్సిన రెండో కష్టము అని అతీష వివరిస్తున్నారు. అందుకని అతీష ఏం చెప్తున్నారు మనకి? మీలో ఒక ఆలోచన వచ్చినప్పుడే ఎరుగుతూ ఉండండి. దాన్ని పట్టుకోండి ఆ ఆలోచనని. ఆ పని చేయడం మీకు సాధ్యమే అవుతుంది. కానీ మొదటి అడ్డంకుని మీరు అధిగమించగలిగినప్పుడే అది సంభవమవుతుంది. ఫస్ట్ ఫస్ట్ అడ్డంకిని ఎప్పుడైతే దాటుతామో అప్పుడు మాత్రమే మీకు వీలవుతుంది ఇది చేయడం. ఆలోచన అంతగా ఘనీభవించి ఉండదు కనుక. అయినా మీరు గమనించగలిగినంత స్వాతంత్రతను ఆ ఆలోచన సంతరించుకునే ఉంటుంది. కాబట్టి ఆ ఆలోచననే గమనించగలిగేంత ఎరుక మీలో ఏర్పడాలి. అందుకని ఏం చేయమంటున్నారు? ఆ పని జరిగే ముందే మీ ఆలోచన స్టేజ్‌లోనే మీరు దాన్ని ఆపండి. ఎరుకుతో ఉండండి. ఆ ఆలోచన మీద గమనికతో ఉండండి. దానికి అభ్యాసం, సాధన అవసరమవుతుంది. దేనికైనా సరే సాధన అవసరం కదండీ! దానికి సాధన అవసరమవుతుంది. నిశ్శబ్దంగా కూర్చొని మీ ఆలోచనలే గమనించండి. ఒక ఆలోచన యొక్క తీరుతెన్నులన్నింటినీ, దాని స్వభావాంశాలన్నింటినీ గమనించండి. అంటే ఒక ఆలోచన ఎలా ఉంది? దాని స్వభావం ఏంటి? ఇవన్నీ గమనించమంటున్నారండి. ఆలోచన ఎలా అంకురిస్తుంది? అసలెలా మొదలైంది ఈ ఆలోచన? అనే దాన్ని గమనించమంటున్నారు. అది ఎలా రూపొందింది అని గమనించమంటున్నారు. ఎలా ఉంటుంది? అసలెలా స్థిరపడుతుంది ఈ ఆలోచన? ఎలా అంతమవుతుంది? ఎలా మొదలవుతుంది? ఎలా ఎలా ఉందిక్కడ? ఎలా చివరికయిపోతుంది?
ఒక అతిథిలాగా వచ్చి కాసేపు ఉండి వేళ కాగానే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది ఆలోచన. అలాగే అనేక ఆలోచనలు అరుదించుతూ అంతరించిపోతూ ఉంటాయి. అంతే కదండి. ఒక ఆలోచన వస్తుంది, అలా వెళ్ళిపోద్ది. తర్వాత నెమ్మదిగా వెళ్ళిపోయి వేరే ఆలోచన వస్తూ ఉంటుంది. వాటికి మీరు ఆతిథ్యం ఇస్తారు. అలా అవి వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. కేవలం గమనిస్తూ ఉండండి చాలు. మహా సంక్లిష్టంగా ఉన్న ఆలోచనలతో మీ గమనించే కార్యక్రమాన్ని ప్రారంభించకండి. అంటే ఇప్పుడు గమనించమంటున్నారు కదండి. ఆలోచనలోనే ఎరుకుతూ ఉండండి అని చెప్తున్నారు కదా! కానీ మహా సంక్లిష్టంగా ఉన్న ఆలోచనలు, చాలా కష్టంగా ఉన్న ఆలోచనలు అక్కడ ప్రారంభించొద్దు మీరు ప్రారంభించేటప్పుడు. సరళంగా ఉన్న ఆలోచనలతోనే మీరు తొలి ప్రయత్నాన్ని ప్రారంభించండి. అంటే మామూలు సరళంగా ఉండే ఆలోచనలు ఉంటాయి కదండీ! వాటితో ప్రయత్నించండి మీరు పని చేయడం. ఆలోచనలు సంక్షిప్తంగా ఉన్నా, సామాన్యంగా ఉన్న సాధనా క్రమం ఒకటే. కాబట్టి సరళంగా ఉన్న ఆలోచనలను గమనించినా, సులువుగా మీ పని సానుకూలమే అవుతుంది. అందుకని ఎలాంటి కష్టంగా ఉన్న ఆలోచనలు గమనించినా, ఈజీగా మామూలుగా ఉన్న ఆలోచనలు గమనించినా కూడా ఒకటే పని. కాబట్టి మీరు ఫస్టు సరళంగా ఉన్న ఆలోచనలతో స్టార్ట్ చేయండి. తాపీగా ఒక థాట్‌లో కూర్చోండి. ఒక చిన్న ఇది చెప్తున్నానండి. చెప్పేసి కంప్లీట్ చేసేసుకుందాం. ఒక థాట్‌లో కూర్చోండి. ఆ థాట్‌లో కూర్చొని కళ్ళు మూసుకోమంటున్నారండి. కళ్ళు మూసుకొని వస్తున్న ఆలోచనలన్నింటిని పరికించండి. ఆలోచనలన్నీ వేగంగా పరుగులు తీస్తూనే ఉంటాయి. కళ్ళు మూసి కూర్చోమంటున్నారండి ఒక థాట్‌లో కూర్చుంటే, అప్పుడు ఆలోచనలన్నిటిని గమనించమంటున్నారండి. దగ్గరలో ఎక్కడో ఒక కుక్క మొరుగుతూ వినిపిస్తుంది మనకి ఆ ఆలోచనలో. అప్పుడు వెంటనే ఆలోచన క్రమం తలెత్తుతుంది. అంటే మనం ఏం ఆలోచన చేయకుండా ఉండాలని కళ్ళు మూసుకొని కూర్చున్నామనుకోండి, పక్కన ఎక్కడో ఒక కుక్క మొరగడం వినిపించింది మనకి. వినిపించగానే మనం బాల్యంలో మీ బాల్యంలో మీరు ఇష్టంగా పెంచుకున్న కుక్క పిల్ల జప్తికొచ్చి మీ మదిలో మెదులుతుంది. దాంతో మీరెంత ఆప్యాయంగా ఉండేవారో గుర్తొస్తుంది. ఆ కుక్క పిల్ల చనిపోయినప్పుడు మీరెంత బాధపడ్డారో గుర్తొస్తుంది. అంతే కదండీ! ఆ కుక్క వినిపించగానే మన ఆలోచన ఎటెళ్ళిపోద్ది? ఆ! మా ఇంట్లో కుక్కుండేది కదా! ఆ కుక్క ఇలా జరిగేది కదా! అదెలా చనిపోయింది అని బాధొస్తుందంటండి. అక్కడి నుంచి ఏమవుతుంది? ఆ కుక్క మరణం గుర్తొచ్చింది కదా! ఎలా బాధపడ్డాం గుర్తొచ్చింది. గుర్తు రాగానే ఏమైంది? వెంటనే మరణం గురించిన ఆలోచన. అక్కడ ఆ కుక్క ఆలోచన స్టాప్ అయిపోయింది. స్టాప్ అయ్యి ఏం జరుగుతుంది? మరణం గురించి ఆలోచన మొదలైపోయింది. కుక్క పిల్లని వెంటనే మర్చిపోతాం. మర్చిపోయి మీ తల్లి మరణం గుర్తొస్తుంది. తల్లి గుర్తుకు రాగానే తండ్రి కూడా గుర్తొస్తాడు. ఆలోచనలు ఒకదాని వెంట మరొకటి అనంతంగా పరుగులు పెడుతూనే ఉంటాయి. ఓ పిచ్చి కుక్క ఎక్కడో మొరిగినందువల్ల ఈ ఆలోచనలన్నీ మీలో రేగాయి. ఆ కుక్కకు మీరు తోటలో కూర్చుని ఉన్నారు అన్న స్పృహ కూడా ఉండదు. ఏదో ఏ పని లేదు కాబట్టి ప్రొద్దుపోవడానికి మొరుగుతూ ఉందంతే. దాని అరుపులన్నీ తన గొప్పతనం చాటుకోవడానికే. మిగతా కుక్కల మీద తన ఐక్యతను చాటుకోవడానికే. తన బలాన్ని ప్రదర్శించడానికే జరుగుతూ ఉన్నాయి. నిజంగానే కదండీ! ఆలోచనలు మనకి ఇలాగే ఉంటాయి గదా! ఇది చదివితే నాకు నిజంగా చాలా బావుందనిపించింది. మన ఆలోచన అలాగే కదండీ! ఆలోచనలు అలా పెరిగిపోతూ ఉంటాయి. అల్లుకుంటూ ఎళ్ళిపోతాయి. అసలు అక్కడ ఎక్కడ మొదలైందో కుక్క మొరగడంతో మొదలయ్యిన ఆలోచన ఇంట్లో కుక్క మీదకొచ్చింది. ఆ కుక్క చనిపోయింది అని చనిపోవడం అని వచ్చేసరికి తల్లి మరణం గుర్తొచ్చింది. తల్లి గుర్తొచ్చేసరికి తండ్రి గుర్తు రావడం. ఇలా ఆలోచన అలా పెరిగిపోతూ ఉంటుంది. దాన్ని గమనించమంటున్నారండి. మిగిలింది రేపు చెప్పుకుందాం. థాంక్ యూ సో మచ్ అండి.